మనం భోజనం చేసే ముందు ఒక శ్లోకం పఠించాలి. అదేమిటో మీకు వివరిస్తాను. దీనిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అదే ఈ బ్రహ్మార్పణం బ్రహ్మావి అనే శ్లోకం. దీనిని ఎందుకు పఠించాలంటే మనం తినే ఆహారానికి 3 రకాలైన శుద్ధులు అంటే ప్యూరిటీస్ అవసరం. ఒకటవది పాత్ర శుద్ధి. వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఎంతో శుభ్రంగా ఉండాలి. మనమైతే శుభ్రంగా క్లీన్ చేస్తాం, కానీ హోటల్స్లోనూ పని వాళ్ళు ఎలా శుభ్రం చేస్తున్నారో చూడలేం కదా. రెండవది పాకశుద్ధి. వంట వండే వారి ఆలోచనలు కూడా ఎంతో మంచివై ఉండాలి, లేకపోతే ఆలోచనల ప్రభావం ఆ వండిన పదార్థంపై పడుతుంది. మూడవది పదార్థ శుద్ధి. వంటకు కావాల్సిన పదార్థాలన్నీ అంటే వెజిటబుల్స్, రైస్, పప్పులు, దాల్ ఇవన్నీ మనం మార్కెట్ నుంచి కొంటాం. కానీ ఇవి ఆ మార్కెట్కి ఎలా వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. పైగా వాటిపై ఉన్న డిఫెక్ట్స్ కూడా కనుక్కోలేం. సో ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్లో మనం తినే ఆహారానికి ఈ 3 రకాలైన శుద్ధులు ఉన్నాయో లేవో కనుక్కోవటం కుదరదు. పైగా ఈ శుద్ధి లేని ఆహారాన్ని తినటం వల్ల ఆ దుష్ప్రభావం మన శరీరంపై మరియు మనసుపై పడుతుంది. అందుకే మన పెద్దలు ఎట్టి అన్నమో అట్టి మస్తిష్కము లేదా జేస అన్ వైసేమన్ అన్నారు. దీని నుంచి రక్షించుకోవడానికి మనం బ్రహ్మార్పణ మంత్రం పఠించి భోజనం చేస్తే భోజనం భగవంతుని ప్రసాదంగా మారిపోతుంది. భగవంతుని ప్రసాదం మనకెప్పుడు పవిత్రమైనది మరియు ఆరోగ్యకరమైనది. మన శరీరంలో దైవము జఠరాగ్ని రూపంలో ఉంటుంది. జఠరాగ్ని అంటే ఫైర్ అని అర్థము. ఆ దైవం పేరే వైశ్వానరుడు. ఆయన మనం తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి ఆ అన్నసారాన్ని మన శరీరానికి పోషకాలుగా అందిస్తాడు. మనం తీసుకున్న ఆహారం 4 విధాలుగా ఉంటుంది. మొదటిది భక్ష్యము, సాలిడ్స్, పళ్ళతో నవ్వులి తినేది. రెండోది భోజ్యము, లిక్విడ్స్, తాగే పాలు, కాఫీ ఉదాహరణకి. మూడోది లేహము, సెమీ సాలిడ్స్, చప్పరించే చాక్లెట్స్. నాలుగోది చోష్యము, నవ్వులి తిని పిప్పు ఊసేసే. ఈ 4 రకాలైన ఆహారాన్ని వైశ్వానరుడు పూర్తిగా జీర్ణం చేసి ఆ అన్నసారాన్ని మన శరీరానికి పోషకాలుగా అందిస్తాడు. ఒక్క శ్లోకంతో మనం తినే ఆహారంలో ఎన్ని లోపాలున్నా తొలగిపోతున్నాయా అని డౌట్ వస్తుంది కదూ. ఇలాగే ఒక సైంటిస్ట్కి కూడా ఇదే డౌట్ వచ్చింది. ఆయన పేరు బోరాన్స్కీ. స్వామి స్కూల్లో పిల్లలు భోజనానికి ముందు బ్రహ్మార్పణం తప్పకుండా చెప్పుకుంటారు. ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే పిల్లలు భోజనానికి కూర్చున్నప్పుడు కిర్లన్ ఫోటోగ్రఫీ అనే కెమెరా తోటి బ్రహ్మార్పణం చెప్పుకునే ముందు, బ్రహ్మార్పణం చెప్పుకున్న తర్వాత ఆహారాన్ని ఫొటోస్ తీశారు. ఆశ్చర్యంగా బ్రహ్మార్పణం చెప్పుకునే ముందు ఆహారంపై ఎటువంటి కాంతి లేదు. బ్రహ్మార్పణం చెప్పుకున్న తర్వాత ఆహారం చుట్టూ ఒక బ్లూ కలర్లో కాంతి అంటే ఓరా వచ్చింది. అంటే ఆహారం పవిత్రమైన ప్రసాదంగా మారిందన్నమాట. ఆహార నియమాలు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆహారం ఎట్టిదో మస్తిష్కము అట్టిది అని. అలాగే మస్తిష్కము ఎలాంటిదో భగవంతుడు కూడా అలాంటి వాడుగా గోచరిస్తారు. కోపతాపాలను పెంచే ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. వంట వండే వారికి కూడా కోపతాపాలు ఉండరాదు. రజోగుణ సంబంధం ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తే కోపతాపాలు పెరుగుతాయి. తామసిక ఆహారాన్ని తింటే నిద్ర వస్తుంది. అందుకే ఇవి రెండింటినీ విడిచి సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే ఎక్కువగా ఉప్పు, కారం, పులుపు తినకూడదు. ఇంకా భోజనం చేసే ముందు తప్పకుండా బ్రహ్మార్పణ మంత్రం పఠించి భోజనం చేస్తే ఆహారంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆహారం పవిత్రమైన భగవంతుని ప్రసాదంగా మారిపోతుంది అన్నమాట. సో ఒకసారి బ్రహ్మార్పణం చదువుతాము, వినండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినాం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం శాంతి శాంతి శాంతి. చూసారు కదా, మన ముందున్న ఆహారం పవిత్రమైన భగవంతుడి ప్రసాదంగా మారిపోయింది.
సో ఇప్పటి నుంచి మీరు కూడా భోజనం చేసే ముందు తప్పకుండా బ్రహ్మార్పణ మంత్రం పఠిస్తారు కదా. సాయిరామ్.